హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు లెగ్స్ని ట్రైన్ చేద్దాం. ఇది మన ఛానల్లో వస్తున్న థర్డ్ వీడియో. సో ఒక్కొక్క మజిల్ని ఎలా ట్రైన్ చేయాలని చేస్తున్న ఈ సిరీస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దానికి ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియోలో చూస్తే లెగ్స్ని ఎలా ట్రైన్ చేయాలి, సో లెగ్స్ని ట్రైన్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇంకా ఈజీ సింపుల్ వేలో ఎలా తెలుసుకోవాలని నేను చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, పక్కా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో లెగ్స్ యొక్క అనాటమీ చూసుకుంటే, సో లెగ్స్లో మనం మ్యాక్సిమం ట్రైన్ చేయాల్సింది 4 ఎక్సర్సైజెస్ 4 మజిల్స్ అనమాట. ఒకటి వచ్చేసరికి క్వాడ్స్, ఇంకోటి వచ్చేసరికి హ్యామ్స్ట్రింగ్స్, ఇంకోటి కాఫ్స్, ఇంకోటి గ్లూట్స్. ఈ 4 మజిల్స్ని పర్ఫెక్ట్గా ట్రైన్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ 4 ఎక్సర్సైజ్ చూస్ చేసుకుంటే చాలు. వాటిని ఫెయిల్యూర్ దాకా ట్రైన్ చేయాల్సి వస్తుంది. సో అలా ట్రైన్ చేయడం వల్ల మీ లెగ్స్ సైజ్ పెరగడంతో పాటు మీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ మొబిలిటీ బాగుంటుంది. ఇంకా లెగ్స్ని ట్రైన్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీ గ్రోత్ హార్మోన్, అదే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ లెగ్స్ని ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం, లేట్ చేయకుండా. లెట్స్ గో. సో మన ఫస్ట్ ఎక్సర్సైజ్ లెగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు చేయాల్సింది క్వాడ్స్తో. సో క్వాడ్స్ కోసం మనం చాలా వేరియేషన్స్ చేయొచ్చు, కానీ అన్నిటికంటే బెస్ట్ అండ్ కాంపౌండ్ వర్కౌట్ వచ్చేసరికి స్క్వాడ్స్. సో దీన్ని మీరు ఇలా బార్బెల్తో అన్నా చేయొచ్చు, స్మిత్ మిషన్తో అన్నా చేయొచ్చు, లేదా డంబుల్తో అన్నా చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చిన వేరియేషన్ని మీరు పర్ఫామ్ చేయొచ్చు. సో నేను ఈరోజు బార్బెల్ స్క్వాడ్స్ ఎలా చేయాలో చెప్తాను. సో సిమిలర్లీ మీరు అదే దాంతో డంబుల్తో అన్నా చేయొచ్చు, స్మిత్ మిషన్ అన్నా చేయొచ్చు. సో బార్బెల్ని మీ షోల్డర్ హైట్లో అలా సెట్ చేసుకొని మీ రేర్ డెల్స్ మీద బార్బెల్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు లెగ్స్ని కరెక్ట్గా షోల్డర్ విడ్త్ పెట్టుకొని ఒక చైర్ మీద ఎలా కూర్చుంటారో అలా కూర్చునేలా కింద కూర్చోవాలన్నమాట. అంటే బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి, ఎంత కింద వరకు వెళ్ళగలిగితే అంత కింద వరకు వెళ్ళి పైకి లగవాలి. సో బ్యాక్ని మీరు ఇలా బెండ్ చేసి కూర్చుంటే మీ లోవర్ బ్యాక్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది అనమాట. దానివల్ల ఇంజరీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. సో దానికంటే మీరు స్లోగా ఇక్కడ దాకా వెళ్ళగలిగారు అనుకోండి, ఫస్ట్ అక్కడ దాకా లేచేయండి. మీరు డెప్త్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలా మీ స్క్వాట్స్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట. అది ఎలా అంటే మీ లోవర్ బ్యాక్ని స్ట్రైట్గా, అంటే మీ బ్యాక్ మొత్తం స్ట్రైట్ ఉండాలి. ఇంతే ఈజీగా మీ స్క్వాట్స్ని మీరు పర్ఫామ్ చేసేయచ్చు. సో ఇది మన సెకండ్ వర్కౌట్. సో ఇంతకుముందు క్వాడ్స్ని ట్రైన్ చేసాం కదా, ఇప్పుడు మన హ్యామ్స్ట్రింగ్స్ని ట్రైన్ చేద్దాం. హ్యామ్స్ట్రింగ్స్ అంటే మీ లెగ్స్ వెనకాల పార్ట్లో ఉండేవి. సో మీరు రన్నింగ్ చేయాలన్నా, లైక్ లాంగ్ హైకింగ్స్ కానీ దేనికన్నా వెళ్ళాలన్నా మీకు హ్యామ్స్ట్రింగ్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలన్నమాట. సో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి లెగ్ కర్ల్స్ అని ఒకటి ఉంటుంది. నార్మల్గా లెగ్ ఎక్స్టెన్షన్ మిషన్ ఉంటుంది కదా, దాన్ని పైకి పెట్టుకొని చేస్తారు. సో ఆ వర్కౌట్ అనమాట. సో దీనికోసం మీరు ఇది కంప్లీట్ అప్పర్ పొజిషన్లో పెట్టుకొని మీ లెగ్స్ని మోస్ట్ స్ట్రెచ్డ్, హ్యామ్స్ట్రింగ్స్ ఈ పొజిషన్లో బాగా యాక్టివేటెడ్ ఉంటాయి. అంటే ఇది మోస్ట్ స్ట్రెచ్డ్ పొజిషన్ అనమాట. సో ఈ పొజిషన్లో ఈ లెగ్స్ని పెట్టుకొని మీ థైస్ని టైట్ చేసుకొని, సో ఇక్కడ ఒక సింపుల్ టిప్ ఏంటంటే మీ ఫూట్ని స్ట్రైట్గా ఇలా పెట్టాలన్నమాట. సో ఇలా పెట్టడం వల్ల మీ హ్యామ్స్ట్రింగ్స్ అనేది యాక్టివేటెడ్గా ఉంటాయి, స్టార్టింగ్ నుంచి యాక్టివేటెడ్ ఉంటాయి. సో త్రూ అవుట్ ద ప్రాసెస్ లైక్ టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఐసోలేషన్ ఎక్సర్సైజ్ కాబట్టి ఐసోలేషన్ ఎక్సర్సైజ్లో కంప్లీట్గా టెన్షన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో స్లోగా కింద వరకు ఇలా కర్ల్ చేయాలి, స్లోగా రిలీజ్ చేయాలి. సో ఈ రిలీజ్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా చేస్తే మీ హ్యామ్స్ట్రింగ్స్ ఎక్కువ పెయిన్ వస్తుంది. సో అలా కాకుండా స్లోగా రిలీజ్ చేయండి, సో దట్ మీరు ఫెయిల్యూర్ వరకు రీచ్ అవుతారు ఈ సెట్లో. సో మీకు ఇక్కడ హ్యాండిల్స్ కూడా ఇస్తారు. మీ సపోర్ట్ కోసం ఇలా పట్టుకోండి, బాడీని స్ట్రైట్ పెట్టుకొని లెగ్స్ని ఇలా పెట్టేసి కర్ల్ చేయడమే, అంతే ఈజీ. నెక్స్ట్ వచ్చేసరికి మనం గ్లూట్స్ని ట్రైన్ చేద్దాం. ఎక్సర్సైజ్ కామెడీగా ఉంటుంది, పదా చేద్దాం. సో నెక్స్ట్ మనం ట్రైన్ చేయాల్సింది మన గ్లూట్స్ అనమాట. సో మీకు ఆ హిప్ మొబిలిటీ కానీ లైక్ మీ అప్పర్ బాడీ సపోర్ట్ చేయడానికి మీ గ్లూట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఆ గ్లూట్స్ని ట్రైన్ చేయడానికి మనం హిప్ థ్రస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దీన్నే మీరు
బార్బెల్తో చేయొచ్చు, డంబెల్తో చేయొచ్చు, స్మిత్ మిషన్తో కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ నాకు హిప్ థ్రస్ట్ మిషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తా. సో దట్ మీరు మీ జిమ్లో ఉండే యాక్సెసిబిలిటీని బట్టి మీరు ట్రైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ సపోర్ట్ అనేది మీరు బెంచ్తో రిప్లేస్ చేసుకోవచ్చు. లెగ్స్ని మీరు నార్మల్గా గ్రౌండ్ మీద పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు కాబట్టి ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటాను. ఇక్కడ మీరు వెయిట్స్ యాక్సెస్ చేసుకోవడానికి మీరు మోస్ట్లీ డంబుల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇదే సేమ్ ప్లేస్లో బార్బెల్ కూడా పెట్టుకోండి. బార్బెల్ కూడా పెట్టుకొని సేఫ్టీ లాక్ రిమూవ్ చేస్తున్నాను. సో కొంచెం దూరం పెట్టుకోండి. మ్యాక్సిమం ఇక్కడ డెప్త్ వెళ్ళేదాకంటే మీ గ్లూట్స్ మొత్తం ఫ్రీ పొజిషన్లోకి వెళ్ళి పైకి వెళ్ళి లాక్ చేయండి. ఇది చూడడానికి చాలా వింతగా ఉంటుంది, కానీ మీ గ్లూట్స్కి మాత్రం చాలా బాగా పడుతుంది అండ్ మీ స్ట్రెంగ్త్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో స్లోగా పైకి తీసుకెళ్ళచ్చు. సో మ్యాక్సిమం ఎంత డెప్త్ వెళ్ళగలిగితే అంత డెప్త్ వెళ్ళండి, బాగా పడుతుంది మీకు. ఇది మన వర్కౌట్లో లాస్ట్ది అనమాట, 4th వర్కౌట్. సో ఇది కాఫ్ రేస్ అంటారు. 90% పీపుల్ ఎవరు ట్రైన్ చేయరు దీన్ని. అందుకే వాళ్ళ అప్పర్ బాడీ అంత పెద్దగా ఉన్న షార్ట్స్ వేస్తే చాలా సన్నగా కనపడతాయి లెగ్స్. సో మీకు ఇది ఈ పార్ట్ ఆఫ్ మజిల్ని ట్రైన్ చేయడానికి దీనికి మీ దగ్గర ఇలాంటి మిషన్ ఒకటి ఉన్నా ఓకే, లేదంటే మీ థైస్ మీద డంబల్స్ పెట్టుకొని ఒక ఎలివేటెడ్ పొజిషన్లో నేను చెప్పే విధంగా ట్రైన్ చేయండి. సేమ్ అమౌంట్ ఆఫ్ టెన్షన్ అనేది మీ కాఫ్స్ మీద పడుతుంది. సో దీనికోసం ఇలాంటి మిషన్స్ 90% జిమ్స్లో ఉంటాయి. సో వెయిట్ మరీ ఎక్కువ వెళ్ళకండి, మరీ తక్కువ వెళ్ళకండి. ఫస్ట్ ఫామ్ని మెయింటైన్ చేసుకోండి, ఫామ్ని కరెక్ట్ చేసుకోండి, తర్వాత వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ పొజిషన్లో తీసుకొని కింద వరకు స్ట్రెచ్ చేయాలి. సో ఇక్కడ మీరు పెట్టుకునేది మీ అప్పర్ పొజిషన్ని, ఈ పార్ట్ ఆఫ్ లెగ్స్ని దీని మీద పెట్టండి, మిగతా పార్ట్ అలా గాల్లో వదిలేయండి. సో కింద వరకు వెళ్ళేసి 1 సెకండ్ కింద హోల్డ్ చేసి పైన కూడా సేమ్ అంతే 1 సెకండ్ హోల్డ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు రెపిటేషన్స్ చేస్తే మీ కాఫ్స్ అనేది బాగా యాక్టివేట్ అవుతాయి. మీరు అలా ముందుకి వెనక్కి లైక్ లీన్ అవ్వకండి, స్ట్రైట్ ఉంచుకోండి మీ బాడీని. సో ఇంతే అనమాట, ఈజీగా కాఫ్స్ని మీరు ట్రైన్ చేసేయచ్చు. ఇంతే గైస్, ఈజీగా 4 వర్కౌట్స్తో మీ లెగ్స్ని ఎలా ట్రైన్ చేయాలనేది. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో ఈ సిరీస్లో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.